హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ఇంకొక సినిమా మ్యాన్షన్ హౌస్ మల్లేష్. టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఒక మాస్ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అడల్ట్ కామెడీ ప్లస్ ఎమోషనల్ డ్రామా మిక్స్ తో తీసిన సినిమా ఇది. బట్ క్వశ్చన్ ఏంటంటే, సినిమా యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ గా, యూత్ కనెక్ట్ అవుతుందా, ఆర్ జస్ట్ డబుల్ మీనింగ్ కామెడీతో ఫిల్ చేసిన సినిమా? సో ఈ వీడియోలో స్టోరీ, పర్ఫార్మెన్సెస్, పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ ఫైనల్ రేటింగ్ కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో వాచ్ టిల్ ద ఎండ్. సినిమా స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఎ విలేజ్ గా నేమ్డ్ మల్లేష్. మల్లేష్ క్యారెక్టర్ ఒక టిపికల్ విలేజ్ యూత్. లైఫ్ లో సీరియస్ గా ఏమీ తీసుకోకుండా ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఎస్పెషల్లీ డ్రింకింగ్ అండ్ ఎంజాయింగ్ లైఫ్ అనేది తన లైఫ్ స్టైల్. విలేజ్ లో ఆల్మోస్ట్ అందరూ మల్లేష్ ని ఫన్ క్యారెక్టర్ గా చూస్తారు. బట్ మల్లేష్ ఫ్యామిలీకి మాత్రం ఒక వరీ ఉంటుంది, ఎప్పుడూ ఇలాగే తిరుగుతుంటే లైఫ్ ఎలా సెటిల్ అవుతుందని. సో వాళ్ళకి ఒక సొల్యూషన్ కనిపిస్తుంది. మల్లేష్ కి మ్యారేజ్ అరేంజ్ చేయడం. మళ్ళీ మ్యారేజ్ అయ్యాక మల్లేష్ లైఫ్ చేంజ్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ స్టోరీ ట్విస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మ్యారేజ్ తర్వాత మల్లేష్ లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. విలేజ్ లో గాసిప్, మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కామెడీ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. మల్లేష్ తన పర్సనల్ ప్రాబ్లమ్ ని ఎలా హ్యాండిల్ చేశాడు, విలేజ్ పీపుల్ రియాక్షన్ ఏంటి, మ్యారేజ్ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అయింది, ఇది సినిమా మెయిన్ స్టోరీ. పర్ఫార్మెన్సెస్ ఫస్ట్ మాట్లాడుకోవడానికి మల్లేష్ రోల్ లో చేసిన శ్రీనాథ్ మాగంటి గురించి. తన పర్ఫార్మెన్స్ సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. విలేజ్ బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ అండ్ కామెడీ టైమింగ్ బాగా సెట్ అయింది. కొన్ని సీన్స్ లో తన ఎక్స్ప్రెషన్ న్యాచురల్ గా ఉంటాయి. హీరోయిన్ రోల్ చేసిన యాక్టర్స్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలేజ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్రం సినిమాలో మేజర్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అండ్ సైడ్ కమెడియన్ సీన్స్ లో ఆడియన్స్ కి లాఫ్స్ వస్తాయి. డైరెక్షన్ అండ్ రైటింగ్ టీమ్. డైరెక్టర్ మూవీని సింపుల్ రూరల్ కామెడీ స్టైల్లో డిజైన్ చేశారు. సినిమా కాన్సెప్ట్ చాలా సింపుల్, బట్ డైరెక్టర్ ఫోకస్ మోస్ట్లీ కామెడీ సిచ్యువేషన్స్ అండ్ అడల్ట్ హ్యూమర్ మీద పెట్టి మూవీని రన్ చేశారు. కొన్ని సీన్స్ జెన్యున్లీ ఫన్ గా ఉంటాయి, బట్ కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. స్టోరీ డెప్త్ కొంచెం తక్కువ. కమింగ్ టు మ్యూజికల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, మ్యూజిక్ గురించి మాట్లాడితే సాంగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని కామెడీ సీన్స్ లో బాగా వర్క్ అయింది. సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్. విలేజ్ అట్మాస్ఫియర్ న్యాచురల్ గా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ మాత్రం కొన్ని ప్లేసెస్ లో స్లోగా అనిపిస్తుంది. సినిమా రన్ టైం కొంచెం క్రిస్ప్ గా ఉంటే బెటర్ అనిపించింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ పాజిటివ్స్. ఫస్ట్ పాజిటివ్ డెఫినెట్లీ విలేజ్ కామెడీ సీన్స్. కొన్ని సీన్స్ థియేటర్ లో ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. సెకండ్ పాజిటివ్ హీరో పర్ఫార్మెన్స్. మల్లేష్ క్యారెక్టర్ ని న్యాచురల్ గా క్యారీ చేశాడు. థర్డ్ పాజిటివ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. విలేజ్ క్యారెక్టర్స్ మూవీకి లైఫ్ ఇచ్చారు. నౌ కమింగ్ టు నెగిటివ్స్. ఫస్ట్ నెగిటివిటీ, అడల్ట్ కామెడీ ఓవర్లోడ్ అయిందని చెప్పుకోవచ్చు. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా ఎక్కువ. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు. సెకండ్ నెగిటివ్, స్టోరీ ప్రెడిక్టబిలిటీ. సినిమా చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్, కొన్ని సీన్స్ అన్నెసరీగా స్ట్రెచ్ చేశారు. ఓవరాల్ గా చూస్తే మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఒక యూత్ ఓరియంటెడ్ విలేజ్ కామెడీ ఫిలిం. మాస్ ఆడియన్స్ అండ్ యూత్ కొన్ని కామెడీ సీన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. బట్ స్ట్రాంగ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ కి సినిమా యావరేజ్ అనిపించవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా రికమెండ్ చేయడం కష్టం బికాస్ ఆఫ్ అడల్ట్ కామెడీ. ఇఫ్ యూ లైక్ మాస్ కామెడీ ప్లస్ విలేజ్ స్టైల్ హ్యూమర్, యూ కెన్ గివ్ దిస్ మూవీ a try. వంశీ బెట్స్ రేటింగ్ ఫర్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఇస్ 2.5 అవుట్ ఆఫ్ 5. సో ఫ్రెండ్స్, ఇది మ్యాన్షన్ హౌస్ మల్లేష్ రివ్యూ. మీ ఒపీనియన్ ఏంటి మూవీ గురించి కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ మూవీ రివ్యూస్, క్రికెట్ అనాలిసిస్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్, subscribe to Vamsi Bites. Like this video, share with your friends. See you in the next video. Thank you for watching.